హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్జీవి గారి వ్యూహం సినిమా అండ్ శపథం సినిమా ఈ రెండు సినిమాలు కూడా మరి రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఒక ప్రెస్ మీట్లో టీడీపీ వాళ్ళు అండ్ జనసేన వాళ్ళు ఈ రెండు సినిమాలను చూస్తారా అన్నదానికి ఆర్జీవి గారు ఒక విచిత్రమైన సమాధానం అయితే ఇచ్చారు. మరి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి, మరి దీనికి టీడీపీ నుంచి జనసేన నుంచి ఎవరైనా రియాక్ట్ అవుతారా లేదా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ టీడీపీ వాళ్ళు అండ్ జనసేన వాళ్ళు ఇది సినిమా చూస్తారా అని అడిగితే బాత్రూంలో కూర్చొని చూస్తారా అని చెప్పేసి ఒక ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు ఆర్జీవి గారు. మరి ఏం చెప్తారు సార్ మీరు ఆయన అన్న ఈ వ్యాఖ్యల పైన? ఆయన మహామేధం అండి. చాలా అంటే తెలుగులో ఒక సామెత ఉంది, తగిలించి తమాషా చూడడం అని అంటారు. ఆయన ఒక్కొక్క మాట ఒక్కొక్కసారి మా ఎదుటివాడికి అరే పొడిచియానా పొడుచుకుందునా అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఏమన్నారు, ఇదే వ్యూహం రిలీజ్ అయినాక థ్యాంక్ యూ లోకేష్, నేను ఇంకా ముందు రిలీజ్ చేస్తే ఇంపాక్ట్ ఎక్కువ ఉండేది, ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేస్తున్నారు, నీ వల్ల ఇది అయ్యింది అని ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చాడు. ఫ్లయింగ్ కిస్ అది ఎట్లా ఉంటుంది? అదొక డిఫరెంట్ యాటిట్యూడ్ అండి. అలాగెవడు ఉండలేడేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి నాకు. కానీ మరీ కొన్ని అంటే అంత డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి ఒక సంస్థకో ఒక పార్టీకో ఒక మనిషికో ఎవరికి లొంగని వ్యక్తి ఇప్పుడు ఇలాగ ఒకరికి కొమ్ము కాయడము లేదంటే ఒకవైపు ఫేవర్గా ఉండడం నాకు నచ్చట్లే. ఒకప్పుడు ఇదే ఆర్జీవి గారు ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మిస్సెస్కి కోసం అసభ్యంగా మాట్లాడు పత్రికాముఖంగా ఏడ్చేశారు కదా. ఎప్పుడు ఆయన అంత బోర్ను వేయడం చూడలేదు. ఆయన ఏమన్నాడు, అంత గంభీరంగా ఉండే మనిషి, అంత ఇది పవర్ఫుల్ లీడరు అట్లా సభా వేదికగా అలా ఏడవడం నాకు నచ్చలేదని చెప్పాడు కదా. సో నేను కూడా ఇదే అంటున్నా. ఆయన ఎవరికి ఈవెన్ అది ఎంత పెద్ద అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తికి కూడా హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అలాగేం చెప్పడు, హాయ్ అంటాడు, అట్లాగే కాల్ మీద కాల్ వేసుకుని ఆయన కంఫర్ట్ ఆయనలాగే ఉంటాడు. అలా ఉంటే హ్యాపీ. అసలు ఆయనకి అంత ఫ్యాన్ బేసు, ఆయనకి అంత ఫాలోయింగు సోషల్ మీడియాలో కానీ పాన్ ఇండియా లెవెల్లో నిజంగా అంత డైరెక్టర్ అని కానీ లేదంటే చాలామంది టెక్నీషియన్స్ తయారు చేసిన విధానం కానీ ఎంతోమంది శిష్యుల్ని మార్కెట్లోకి వదిలిన వైనం కానీ గ్రేట్. కానీ ఇలాగ ఇప్పుడు ఆయన మళ్ళీ ఒకవైపు ఒక స్టాండ్ తీసుకోవడం నాకు నచ్చలే. ఇది కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ సినిమాకు దేనికో అనుకుంటా కదా రేట్లు బాగా తగ్గించేశారు. మళ్ళీ ఒక్కసారి ఆ రేట్ల కోసం ఇండస్ట్రీలో ఎంత ఉన్నప్పుడు కూడా ఏం మాట్లాడిన వ్యక్తి ఆయన 2 పెగ్గలు వేస్తూ కూడా ఒక వీడియో చేస్తూ సోషల్ మీడియాలో పెట్టారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ. ఇప్పుడు హీరోలకి ఎంతెంత ఇస్తున్నామంటే మీరు తీయండి, మీరు మీ కొడుకులు పెట్టి చేయండి, చేయగలరా మీరని ప్రభుత్వాన్ని ఎన్నో రకాలుగా ముప్పతిప్పలు పెట్టి ప్రశ్నించాడు ఆయన. అటువంటి ఆయన ఒక్కసారి పేరు నాన్నగారిని ఎవరినో కలవడానికి వెళ్ళారు కదా అమరావతి, ఇక్కడ నుంచి ఆయన వెళ్ళాడు. ఆ తర్వాత సీన్ మారిపోయిందబ్బా, ఏం జరిగిందో తెలియదు. మరి ఆయన వీళ్ళు అడిగారా బిజినెస్ పరంగా, సార్ మీరు మాకు ఇట్లాంటి సినిమాలు చేసి పెట్టండి, మీకు ఇలా డీల్ ఇస్తాం లేదా మీకు ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పారా, లేకపోతే ఈయనకే వాళ్ళ స్టైల్ నచ్చి అటు వెళ్ళాడా అనేది క్వశ్చన్ మార్కే. మేబీ అలాగే అనుకుంటాం కదా ఎవ్వరికి. ఇప్పుడు ఆయనకి గుడ్ మార్నింగ్లు సార్ బాగుంది, ఇంటర్వ్యూలో కూడా సార్ ఎలా ఉన్నారు బాగున్నారంట, ఇది రొటీన్ సబ్జెక్ట్లోకి రా, ఎన్నిసార్లు అడుగుతావు, బాగుంటే కదా ఇప్పుడు వచ్చాను, ఇట్లాంటి నైజం అయింది. మరి అటువంటి నైజం ఉన్న వ్యక్తి మరి ఒకవైపు ఎట్లా కొమ్ము కాస్తాడు, ఒకవైపు ఎలా ఉంటాడు ఆయన? పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం, పవన్ కళ్యాణ్ హీరో ప్రొడక్టు, లేదంటే పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ లేడు అని చాలా చెప్పాడు ఆయన. మొదట్లో శ్రీరెడ్డి గారితో అంత జరిపించింది, అంత శ్రీరెడ్డి గారితో అసలు అలా చేయించింది నేనే అన్నట్టు కూడా ఒకనొక టైంలో లీక్ చేశారు. మరి ఏమనుకోవాలి అతను మెంటల్, అతను నైజం అది. అతను డిఫరెంట్గా చెప్తాడు ఆయన. పొద్దున్న లెగ్గాను మీరు ఏం చేస్తారంటే జనరల్గా ఎవరైనా ఏం చేస్తారు, యోగా అంటారు, ఎక్సర్సైజ్ అంటారు, లేదా వాకింగ్ అంటారు, ఇంకేదో అంటారు, పూజ చేసుకుంటూ అంటారు. పొద్దున్న లెగ్గా నేను పోర్న్ వీడియోస్ చూస్తానని చెప్పాడు ఆయన. నిరభ్యంగా నిస్సిగ్గుగా చెప్పాడు ఆయన. ఆయన స్టైల్ అది. ఇప్పుడు కూడా ఎలా చెప్పాడు ఆయన, నా సినిమాలు బయట అందరూ చూస్తే బాగోదని చెప్పి బాత్రూంలో చూస్తాడు. బాత్రూంలో ఎందుకు చూస్తారు, ఎవరు తెచ్చుకుని ఎందుకు చూస్తాడు, ఎంతవరకు ఎలా చూపించాడని కసిగా చూస్తారు కదా. ఇది కావాలని ఈ డైరెక్టర్ కావాలని చూపించాడా, లేదా పావలాకి 5 రూపాయలు యాక్షన్ చేసి చూపించాడా? పావలాకి రూపాయి యాక్షన్ అయితే పర్వాలేదు, మరి పావలాకి 5 రూపాయలు యాక్షన్ చేసి చూపిస్తేనే. అంటే సినిమా అంటేనే కొంచెం మసాలా యాడింగు
కొంచెం ఎక్స్ట్రా వెర్షన్ ఉంటుంది. మరీ ఎక్కువ చేస్తే ఇప్పుడు మనిషి ఇక్కడ కొట్టగానే అక్కడ పడడం అనేది సినిమా మసాలా, అలా ఎక్కడ ఊరవతల పడడం అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్ కదా. అలాగే చూపించేటది ఎవరికైనా మనోబలం, ఇది మనోడు ఎలా చూపించాడు చూద్దామని, నెక్స్ట్ మన గవర్నమెంట్ రాకపోతుందా అన్నట్టు కూడా చూస్తారు ఓపెన్గా. మరి మొన్న వ్యూహం ఓకేనా, ముందు స్టే ఇవ్వకముందు స్టే ఇచ్చిన రోజు దానికి టీడీపీ కార్యకర్తలు వెళ్ళారు తెలియదు, కానీ జనసేన కార్యకర్తలు వెళ్ళారు చూడడానికి. వెళ్తే కదా గొడవ అయింది వాళ్ళకి వీళ్ళకి. మరి ఆ న్యూస్ ఈయన చూడలేదా? ఓపెన్గా బాహాటంగానే వచ్చారు కదా. మా నాయకుడిని లేకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఎలా చూపించారో తెలుసుకోవడానికే కదా వచ్చారు కార్యకర్తలు. మరి బాహాటంగా వస్తే మళ్ళీ ఈయన బాత్రూంలో చూస్తారంటే వ్యంగ్యం, వెటకారం, రెచ్చగొట్టేతనం. ఆయన నైజం అదంతే. ఈ సినిమాలో బ్రహ్మానందం అన్నీ అలాగే ఉంటాడు అనమాట. ఏ సార్ బాగున్నారంట, లేదయ్యా పుచ్చిపోయాను, బాగాలేను, ఇప్పుడేంటి అబ్బా అప్పుడే 12 అయిందా, లేదయ్యా నేనే వాటి ముళ్ళు తిప్పి 1 గంటది కాస్త 12 అని చెప్తున్నా, ఇక అభ్యంతరం అంటాడు. డిఫరెంట్గా అది మన సినిమాలో కామెడీగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఒక వెటకారము, వ్యంగ్యము, కొంత కామెడీ ఇట్లా కూడా ఉంటుంది. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే అంత టాప్ ఇమేజ్ ఉన్న ఇండియన్ టాప్ డైరెక్టర్స్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఆర్జీవి గారిది ఏదో పెడతాడులేరా, ప్రెస్ మీట్ ఇప్పుడు ఈయన ఏం తెస్తాడులేరా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. దానికి ఆయనే చెప్తాడు, మీరు చూడకుండా నేను అలా అనుకోవట్లేదు అని కూడా అంటాడు. ఓకే, నేను అనేది ఆ ప్రాధాన్యత తగ్గిపోద్దు. రేపు ప్రెస్ మీట్ పెట్టినా ఎవరు పట్టించుకోరు, సినిమా తీసినా ఎవరు పట్టించుకోరు. ఏదో తీస్తుంటాను లేదా, కానీ ఎలాంటి సినిమాలు తీసాడు ఆయన? ఓహో ఇలా కూడా తీయొచ్చా, ఇలా కూడా చూపించొచ్చా అన్నట్టు చేశాడు కదా. మరి అది పోతుంది కదా. పోయినా నేను చెప్పానా, నాకేమైనా ఫాలో అవ్వమని చెప్పానా అన్నట్టు కూడా అంటాడు. మొన్న ఆయన ఇంటి మీదకి దాడికి వచ్చా, ముందు నన్ను ఎవడేం చేయలేడు అన్నాడు. తర్వాత ఆయన ఇంటి మీదకి వెళ్తే పోలీసులు కంప్లైంట్ ఇస్తే కొన్ని కుక్కలు వచ్చాయి అని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏదో ఎక్స్లో అందులో స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. మరి అది భయపడ్డం ఎందుకు, కుక్కలు అనడం ఎందుకు? పోలీసులు రాగానే కుక్కలు తోక ముడిచాయని అనడం అంటే ఇవన్నీ ఏంటంటే రెచ్చగొట్టే ధోరణి. దానికి మనం ఏం చేయలేం. ఆయన వెర్షన్ అయింది, ప్రతిది కూడా ఆయన వ్యంగ్యంగా అంటాడు. ఒకసారి ఏదో ఒక సభలో నాకు బాగా గుర్తు, మీరు సైలెంట్గా ఉండకపోతే ఒక్కొక్కడిని చెదగొట్టేస్తానని అన్నాడు. దానికి ఇదేంటిది ఎంతమంది ఫ్యాన్స్ పట్టుకుని అలా అనేసాడు. తర్వాత ఇంకో ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన, ఎట్లా అంటే నాకు 100 మంది ఉన్నప్పుడు అంటే వాళ్ళు తిరగబడతారు, 10 మంది తిరగబడతారు, లక్షలు ఉన్నప్పుడు అలా అంటే నాకు కాదులే అని ఎవరు కావాలి అనుకుంటారని ఒక రకమైన సైకాలజీ జోడించి చెప్పాడు ఆయన. అంత మేధావి ఆయన. ఇంకా మరి అంత మేధావితో ఉన్నప్పుడు ఏం మాట్లాడతాం? అది ఆయన విజ్ఞతగా వదిలేయాలి. మరి అలా అయితే ఇది మాత్రం చూపించాలి. ఎప్పుడైతే అక్కడ బాత్రూంలో చూస్తారు అన్నప్పుడు ఇటుపక్క జర్నలిస్ట్ కూడా ఒక మాట చెప్పాలి. నిజంగా బాత్రూంలో చూసేవాళ్ళు థియేటర్కి ఎందుకు వచ్చారు, థియేటర్లో వైసీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు గొడవ పడ్డారు సార్, అది మీకు తెలియదు అని అడగాలి. అడిగినప్పుడు ఏం చెప్పేవారో చూద్దాం. ఆ స్పాంటేనిటీ ఉండాలి జర్నలిస్టుల్లో కూడా. ఆయన ఏదో చెప్పాడు కదా, నవ్వేసి ఊరుకుంటే ఎలా అవుతుంది? మళ్ళీ అది కూడా తిప్పి ఒకటే ప్రశ్న, ఆర్జీవి గారు అంటే ఒక ఇమేజ్ కదా, మీరు ఇలాంటి సినిమాలు తీయడంలో మీ ఇది ఎందుకే? నా చిన్నప్పుడు క్వశ్చన్ ఇది. అంతే కదా. ఆయన నేను ఇలాగే ఉంటాను, నాకు చూస్తూ చూడలేదు మానేండి అన్నా కూడా మళ్ళీ అంత సీనియర్ జర్నలిస్ట్ మళ్ళీ అదే క్వశ్చన్ వేస్తే ఆయన కోపపడుతున్నాడు. అలా కాకుండా ఇలాంటి పట్టుకుని అడగాలి. క్వశ్చన్ వేసిన వెంటనే ఇలా పట్టుకుని అడగాలి. ఇది ఎవరైనా ఎప్పుడైనా అడిగారా? ఎవరికి కొమ్ము కాయని, ఎవరికి గుడ్ మార్నింగ్ చెప్పని, ఎవరికి భయపడని ఆర్జీవి ఒకవైపు ఎందుకు స్టాండ్ తీసుకొని చేస్తున్నారు, ఒకవైపు ఎందుకు కొమ్ము కాస్తున్నారని. అప్పుడు కూడా ఆయన ఏదో వెటకారం ఇలాగే చెప్తాడేమో. లేదంటే నేను చాలాసార్లు చెప్పాను ఈ క్వశ్చన్ కాదు, ఇంకెటేదో అడగండి అని అంటాడు ఆయన. మాట దాటి తెచ్చుకోడు. అదొక టాలెంట్, అదొక తెలివి.